భారతదేశానికి ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో, ఎన్ని నిర్మాణాలు కట్టిందో, దాని వెనకాల ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ యొక్క ప్రాణ త్యాగాలు ఎన్నో మనం అందరికీ కళ్ళకు కట్టినట్టు చదువుకుంటూ ఉన్నాం నేటికి. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా సెంట్రల్లో అనేక విషయాలపైన యువతకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు కానీ, మనకు రావాల్సినటువంటి ఉద్యోగాల గురించి కానీ, అన్నిటికీ గురించి కూడా పార్లమెంట్లో చాలా బలంగా వాదిస్తూ యువత వైపు నిలబడినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు. కనుక ఈరోజు రాజీవ్ గాంధీ గారి మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ విశాఖపట్నం సాగర్ తీరంలో మరి రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని మేము కొరకు ఇచ్చేసుకుంటూ ఈరోజు మౌనం పాటించాము 5 నిమిషాలు. ఆయన లోటు భారతదేశానికి ఎంతో తీరని చేదు అనుభవాన్ని మిగిల్చింది. కనుక రాజీవ్ గాంధీ గారు ఎక్కడున్న ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మరలా ఆ రాజీవ్ గాంధీ గారి ఆశయాలన్నీ కూడా నేడు రాహుల్ గాంధీ గారి అధికారంతో ఇండియా కూటమి